మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు స్త్రీ స్వశక్తి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హన్మకొండలోని జేఎన్ఎన్ స్టేడియంలో ఒకే రోజు 20,000 మందితో చేపట్టిన ఈ ప్రోగ్రాం గిన్నిస్ బుక్ రికార్డులో ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. పోలీసులు గిన్నిస్ బుక్ పై కన్నేశారు. ఇప్పటికే మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వశక్తి పేరుతోటి మహిళల్లో ఆత్మస్థైర్యంతో పాటు వాళ్లకు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా కానీ ఎదుర్కొనే విధంగా కూడా మార్షల్ ఆర్ట్స్లో ఒకే రోజు దాదాపు 25,000 మందికి శిక్షణ ఇవ్వడానికి కూడా జేఎన్ఎస్ గ్రౌండ్లో మొత్తం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో కూడా ఆ డీజీపీ అనురాగ శర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసలు స్వశక్తి ఈ ప్రోగ్రామ్ గిన్నిస్ బుక్లో ఎక్కడానికి ఏ మేరకు అవకాశం ఉందో మనం తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి. అంటే ఈ కార్యక్రమం ఎలా చేస్తున్నారు అనుకున్నారు? నేను కోఆర్డినేట్ చేసామా 14 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక ఇండియన్. ఈ రోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధిగా వచ్చాను ఇక్కడ వరంగల్ కి. అయితే ఇంతవరకు 29 మే 2010 సంవత్సరంలో 2,212 మందితో బ్రెజిల్ దేశంలో సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ జరిగింది. ఈ రోజు దానికి 10 రెట్లు అంటే మోర్ దెన్ 20,000 పీపుల్ తోటి మన పోలీస్ కమిషనరేట్ వరంగల్ శ్రీ సుధీర్ బాబు గారు ఐపీఎస్ ఆయన సర్వాల ఆధ్వర్యంలో ఇక్కడ జేఎన్ఎస్ హాటల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే మాకు ఈ ఈవెంట్ ఎలా జరగాలి, ఈ లెసన్ ఎలా జరగాలి, దానిపైన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ నాకు ఉన్నాయి అనమాట. గత 3 రోజులుగా ఇది ఎలా జరగాలని మీకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాము, అలాగే సూచన సలహాలు ఇస్తున్నాము. సో ఈ రోజు మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మేము దీన్ని మొత్తం అబ్జర్వ్ చేసి నిశ్చితంగా పరిశీలించి ఈ వీడియోగ్రాఫ్స్ అంతా లండన్ పంపించేసి ఒక 6 రోజుల్లో గిన్నిస్ రికార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్ ఉన్నారు సార్, అంటే మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? అంటే గిన్నిస్ బుక్ సంబంధించిన కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 నుండి 30,000 మంది మహిళలకు, యువతకు, మహిళా శక్తికి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి, అలాగే వాళ్ళలో స్వశక్తితోటి వాళ్ళు ఎదుర్కోవడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి చార్టర్డ్ అకౌంటెంట్గా వచ్చిన వాళ్ళంతా కూడా కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, 25,000 దాటి ఉందా, 30,000 ఉందా అనేది కౌంట్ చేసి మేము దానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. కౌంటింగ్ మెషిన్స్తో పాటు మా స్టాఫ్ అందరూ కూడా ఉండి, మా స్టూడెంట్స్ అంతా ఉండి అక్కడ రికార్డ్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని కౌంట్ చేసి మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. అమ్మాయిలు కూడా ఉన్నారు, చెప్పండి. అంటే స్వశక్తి పేరుతో కూడా ఇప్పుడు పోలీసులు చేస్తున్న కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? ఇప్పటికే షీ టీమ్స్ కావచ్చు, లేవు కావచ్చు, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని కంపడానికి ఈ కార్యక్రమం ఎంత ఉపయోగపడుతుంది? ఎంత షీ టీమ్స్ అన్నీ వచ్చినా కానీ ఉమెన్ అనే వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి రెస్పాండ్ అవ్వాలి ఏమైనా ప్రాబ్లం వస్తే. ఈవ్ టీజింగ్ అనేది చాలా కామన్. ఎవ్రీ గర్ల్స్ హాస్టల్ ముందు ఈవ్ టీజింగ్ జరుగుతుంది. సో వాళ్ళకి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. పోలీస్ దగ్గరికి వెళ్ళడము ఇది ఒక సొల్యూషన్ కాదు. వాళ్ళకి వాళ్ళు రెస్పాండ్ అయ్యి తర్వాత పోలీస్కి కంప్లైంట్ ఇచ్చినా, షీటింగ్కి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఫస్ట్ భయం అనేది మనసులోంచి పోవడానికి ఇది మంచి ఈవెంట్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ అటెండ్ అయితే చాలా యూజ్ కూడా అవుతుంది అందరికి. ఉమెన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటారు, కానీ దాన్ని యూజ్ చేయట్లేదు. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇవన్నిటితోటి ఎవరికి వాళ్ళు రక్షించుకునే అవకాశం ఉందంటారా? ఈ ఒక్క రోజుతోటైనా ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఒక్కరోజే కాదు, ఎప్పటికీ అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం రక్షణగా ఉంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్స్ చాలా యూజ్ అవుతుంటాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తుంటే ఏంటంటే ఎంత రక్షణ పొందుతారని కాదు, యూటీసీ చేసే వాళ్ళకు కూడా అంటే ఏ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందని ఒక భయం కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చేయడానికి ఇంత అంటే కొంచెం అవేర్నెస్గా చేస్తే వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి కూడా భయపడుతుంటారు. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా భయంతో ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఎవరి ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ వల్ల బాగా బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను. చూడొచ్చు, ఒకరిపై ఆధారపడడం కాదు, తాము రక్షించుకునేందుకు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి గిన్నిస్ బుక్ రికార్డును సాధించే స్థాయిలో జరిగే ఈ కార్యక్రమాల వల్ల కూడా ఎవరైతే ఈవ్ టీజింగ్ చేస్తారో, ఎవరైతే దాడులకు ఇలాంటి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇండికేషన్ ఇవ్వచ్చు, మా శక్తి చాలా గొప్పది అనేది మాత్రం విద్యార్థుల్లో వ్యక్తమవుతుంది. ఇది గిన్నిస్ బుక్లోకి ఎక్కి ఇటు వరంగల్నే కాదు తెలంగాణ మొత్తం భారతదేశానికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని మనం కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ పోలీస్ కమిషనరేట్కు. కెమెరామ్యాన్ దుర్గాతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.